నీ ముఖమణి ముకురంలో నామోను చూసుకుని నీ కనుపాపల లోపల నా కురులను దిద్దుకొని నీ అధరంలోని సుధానిధులు దొంగిలించుకొని నీ పరిరంభణమున అవనిని దివిగా మలచుకొని నీ పాద మంజీర నాదమున నిలదిల్చని నీ పాద మంజీర నాదమున నిలదిల్చని నీ హృదయ కమనీయ కల్పమున చేయనిల్చని ఒక నర్తకి నర్తించు వేళ భువనాలే ఊగెను ఆనందడోలా చిర జఘన పీఠిని తిలకించి జలమును నీ నయన తారకలలో గమనించి తేజమ్మును నీ వదన సరోజమ్మున గాంచి వాయుగతిని నీ మధుర శ్వాసల గుర్తించి ఆకాశమే నీ మధ్యమున దర్శించని ఆకాశమే నీ మధ్యమున దర్శించని ఈ సృష్టినే నీ ఆకృతిగా భావించని నీ స్పందన నా జీవమై నీ స్పందన నా జీవమై నీ స్పందన నా సర్వమై ప్రతి జన్మకు సతినై నడయాడి ఒక నర్తకి నర్తించు వేళ భువనాలే ఊగెను ఆనందడోలా ఒక నర్తకి నర్తించు వేళ. నాగమనాయిక, బిడ్డను కనగానే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోలేదు. ఏం జరిగింది స్వామి? యోగ్యుడని, విద్యాభ్యాసం పూర్తయిందని, రాజోద్యోగం లభించిందని మీరు మురిసిపోతున్నారు. కానీ మీ కుమారుడు రాజనర్తకి వలలో పడి వేశ్యాలోనుడై రాత్రింబబళ్ళు కర్తవ్యాన్ని మరచి కాలం గడుపుతున్నాడు. పాల వంటి మీ వంశంలో ఉప్పురాయిలా జన్మించి మీ వంశ ప్రతిష్టకి మచ్చ తెస్తున్నాడు. తగిన సమయంలో మీరు జాగ్రత్త పడకపోతే సర్వనాశనం అయిపోతాడు. హరియనాథ, వారి అభియోగాలు నిజమేనా? విశ్వనాథుడు కళావతిలో అయ్యాడా? లలితాంబ, నీ బిడ్డ నీ పర్యవేక్షణలో ఉన్నాడని మేము నిశ్చింతగా ఉన్నాం. కానీ ఏమిటమ్మా?
నాన్నగారు మీరు ఇంకా నిద్రపోలేదా? ఈ ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టని స్థితి తెచ్చిపెట్టాక ఇంకా నిద్రలా పడుతుంది. ఏమైందమ్మా? ఏదైనా ప్రమాదం జరిగిందా? జరిగింది ప్రమాదం కాదు, అంతకు మించిన ఉపద్రవం. కుల గౌరవానికి, వంశ ప్రతిష్టకి రానున్న విలయం. ఇంటికి రాగానే నవ్వుతూ పలకరించేవారు, ఏమిటి నిశ్శబ్దం? నవ్వుల పాలయ్యేటప్పుడు నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నగారు పలకరించకుండా వెళ్ళిపోయారేమిటమ్మా? ఆకాశానికి మబ్బు పడితే వెన్నెల ఎలా విరుస్తుంది? మనసు గాయపడితే మాట ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. పెద్దదానివి నువ్వు చెప్పమ్మా. ఏమిటి? మా ఆశాజ్యోతి కళావతి ఏ పూర్వజన్మ సుకృత ఫలము ఆమెకు మీ హృదయంలో ఇంత చోటు దొరికింది. ఆ స్థానం ఆమెకు శాశ్వతం కావాలి. మీ గృహిణిగా జీవితం కొనసాగించాలి. దేవదాసిగా జన్మించిన కళావతికి పాదదాసిగా నిత్యం మీ పాదపూజ చేసుకునే అర్హత కావాలి. తగని కోరికైనా తగిన వారని అడుగుతున్నాను. అమ్మా లేవండి, అంత మాట అనకండి. ఏ సుముహూర్తంలో మా ఇద్దరి చూపులు కలిశాయో ఆ మధుర క్షణంలోనే ఆమె నా హృదయేశ్వరిగా పీఠం అధిష్ఠించింది. నిజమే బాబు, ఆచారాన్ని కాదని సంప్రదాయాన్ని తోసిరాజని మీ జీవితంలో దానికి చోటిచ్చారు. కాని పెద్దవారు మీ అమ్మగారున్నారు, నాన్నగారున్నారు, ప్రభువులున్నారు. వారి ఆమోదం అంగీకారం కావాలి కదా. ఆ భయం సంశయం పెట్టుకోకండి. నేనే తప్పు చేయనని మా అమ్మగారికి తెలుసు. ఆమె అంగీకరిస్తారు. నేనే పని చేసినా సాహసించి చేస్తాను. అది మా నాన్నగారికి తెలుసు. ఆయన ఆమోదిస్తారు. ఆదర్శానికి ప్రతీకగా చిన్నాదేవిని దేవేర్ని చేసుకున్న రాయలవారు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. కల్పితాలైన ఈ కులమతాలు కాల ప్రవాహంలో కలిసిపోతాయి. ప్రమాణం చేసి చెప్తున్నాను, కళావతిని నా అర్ధాంగం చేసుకుంటాను. విశ్వనాథుడి వివాహం నిర్ణయించాం. నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరబోతున్నాం. తమరు కూడా వస్తే మాకు మహదానందం. ఆధారం ఉంటే సరిపోవు మహాసేనాని, అన్నం ఉండాలి. మీ మాటల్లో ఆంతర్యం సదుద్దేశమే. అన్ని హంగులు అమర్చుకున్నారు, అబ్బాయి తప్ప. విశ్వనాథుడు వచ్చే వేళయింది. ఎందుకా నువ్వు? ప్రభు, విశ్వనాథుడు వచ్చాడా? అతను ఎక్కడొస్తాడు? ప్రేమపాశంలో బంధించబడిన వారికి కాలం తెలియదు, లోకం తెలియదు. కన్నవారు గుర్తుకురారు, కర్తవ్యము గుర్తుకురాదు. రాను పో అని ఉంటాడు. నిజమా? లేదు ప్రభు, అసలు విశ్వనాథుల వారి దర్శనమే లభించలేదు. విన్నారా? మీ భ్రాంతి తీరిందా? లగ్న పత్రికే రానివాడు లగ్నానికి ఎక్కడొస్తాడు? నాగమనాయిక, తొందరపడొద్దు. ముందు మీ కుమారుణ్ణి ఇంటికి రప్పించుకోండి. ఆ తరువాతే తాంబూలాలు, తలంబ్రాలు, తతంగాలు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.